హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. మళ్ళీ ఒకటి ఏదో పట్టుకొచ్చిందని చూస్తున్నారు కదా, అవునండి. సో నేను తెలంగాణ వంటిల్లు స్టార్ట్ చేసినాక నా దగ్గర ఏది లేదో, ఏది కావాలో నాకు అది అయితే ఒక్కొక్కటి తీసుకొచ్చుకుంటున్నాను. ఒక్కసారి చూడండి ఏది ఎలా ఉంది అనేది. ఏదైనా మనము స్ట్రెయినర్ సహాయం కావాలి అంటే బుట్టలు వేస్తే, బుట్ట కింద పెడితే ఏంటంటే మొత్తం వాటర్ అయిపోతుంది. దీనికి హ్యాండిల్ ఉంది. హ్యాండిల్తో మనం ఏదన్నా బౌల్ పైన ఇలా పెట్టుకోవచ్చు, లేదు అంటే సింకులో ఇలా పట్టుకొని దీనిలో స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకు మూలకు తలిగేసుకోవడానికి ఒక హోల్ కూడా ఇచ్చేసిండు. నెక్స్ట్ జల్లెడగంటలాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు ఇందులో వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది పోతుంది. మంచి గ్రిప్ ఉందండి, పట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది నాకు నచ్చింది. రంధ్రాల గిన్నె అయితే ఇంట్లో ఉంది, బట్ దానికి హ్యాండిల్ లేదు. అందుకని చెప్పేసి ఇది ఇలా పట్టుకోవడానికి ఉంటుంది. అదైతే చాలా పెద్దగా ఉంది, నాకు వేస్ట్. ఇంత చిన్నది అయితే సరిపోతుంది, అందుకని తెచ్చుకున్నాను. ప్రైజ్ అయితే గుర్తులేదు. చాలా రోజులైంది తెచ్చి పక్కన పెట్టి, కానీ వాడలేదు. సో ఇప్పుడు వాడాలని చెప్పేసి బయటికి తీసాను అస్త్రాన్ని. మనము ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దానికి కావాల్సిన కొనాల్సి ఉంటుంది కదా. సో నేను తెలంగాణ వంటింటి కోసం కొన్న ఐటెం అండి. ఎలా ఉంది? నాకైతే యూస్ఫుల్ ఐటెం, చాలా బాగుందండి. ప్రైజ్ అని ఎవరు అడగకండి, ఎందుకు అంటే గుర్తులేదు. గజనీని అయిపోయినా, ప్రైజ్ గుర్తులేదు. నాకు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కనిపిస్తే నాకు అవసరం ఉంది అనుకుంటే తెచ్చి పెట్టేసుకుంటాను. మళ్ళీ అది ఇంట్లో అవసరం పడ్డప్పుడు తీసి వాడుకుంటాను. అది నా అలవాటు. ప్రైజ్ అయితే గుర్తులేదండి.